హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బెంగళూరులోని శివోహం టెంపుల్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఫుల్ లెంత్ ఇన్డెప్త్గా ఉంటుంది. మీరు వీడియోని మొత్తంగా చూడండి. అప్పుడు శివోహం టెంపుల్ ఎవరైనా అబ్రాడ్లో ఉన్నా, అవుట్స్కట్స్లో ఉన్నా, చూడలేని పరిస్థితిలో ఉన్నా నా వీడియో ద్వారా మీరు శివోహం టెంపుల్ని అందరూ చూస్తారని అనుకుంటున్నాను. ఇదే శివోహం టెంపుల్ ఎంట్రన్స్. ఎంటర్ అయిన వెంటనే మంచిగా ఈ టెంపుల్ అనేది ఎలా ఉందంటే ఒక ట్రస్ట్ అనేది నిర్మించబడినది. ఇంకొకటి, ఈ టెంపుల్లో శివుడు పెద్దగా ఉంటాడు. స్టాచ్యూ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి, ఇది ఒక మాల్ ఎంకిల అనేది ఈ టెంపుల్ ఉంది. ఇదే ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మనకి టికెట్స్ ఉంటుండే. అంటే ఇక్కడ 150 టికెట్ ఉంటుంది, 250 టికెట్ ఉంటుంది. 150 టికెట్ అయితే ఇక్కడ మొత్తానికి 2 గృహాలు ఉంటాయి. ఒక గృహలోకే అలౌ ఉంటుంది. అదే 250 టికెట్ తీసుకుంటే మీకు లోపల ఉన్న 2 గృహాల్లోకి కేవ్స్లోకి అలౌ చేస్తారు. అలా మేము 250 రూపీస్ టికెట్ తీసుకున్నాక వాళ్ళు మాకి రుద్రాక్షలు ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ మనం 108 అలా ఉంటాయి. ఒక్కొక్క కుండలో లేకుంటే ఒక్కొక్క గిన్నెలో మనం ఓం నమ శివాయ నమః, ఓం నమ శివాయ నమః అనుకుంటూ అది ఒక్కొక్క దానిలో వేయాలి. ఇదే స్పెషల్ దర్శనం టికెట్ మేము తీసుకెళ్ళింది. అది 250 రూపీస్ యాక్చువల్గా. ఎంటర్ అయినాక మనకి కొన్ని వాటర్ ఇస్తారు. శివుడికి మనం అభిషేకం చేస్తున్నట్టు కూడా చేయమని చెప్పారు. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఈ టెంపుల్లో ఇవి రెండే. మనకి ఏమేమి ఇచ్చారు, మనకి దేవునికి అభిషేకం అంటే నీళ్ళతో అభిషేకం చేపించారు. తర్వాత ఇవి 108 రుద్రాక్షలు ఇచ్చి ఈ 108 రుద్రాక్షలు ఒక్కొక్కటి ఒక్కొక్క గిన్నెలో వేయాలి. ఇలాంటి అవకాశం మనకి ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవ్వదు. కాకపోతే ఇది ఒక ట్రస్ట్ కాబట్టి ఆ ట్రస్టులో మనకి ఈ వసతి అనేది ఉంది. కాబట్టి ఎవరైనా బెంగళూరులో ఉన్నప్పుడు ఈ టెంపుల్ని రిలేటివ్స్ వచ్చినప్పుడు విజిట్ చేయండి. తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకి దాంతోపాటు ఒక తాడు ఇచ్చారు. అది మనం ఇక్కడ ఈ చెట్టుకు అనేది కట్టాలి. అది మనం కట్టేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, మనం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ నమః అనుకుంటూ కట్టమని చెప్పారు. మన కోరికలు ఏమైనా ఉంటే కోరుకోమని కూడా చెప్పారు. అలా అవి 2 అయిపోయిన తర్వాత నేను పక్కనే ఉన్న వినాయకుడి స్టాచ్యూ దగ్గర కూడా నేను, మా అమ్మ, మా ఫాదర్ అని వచ్చాము. అక్కడి నుంచి తీసిన వ్యూ ఇది. పైనుంచి వ్యూ ఎంత బాగుంది కదండి. శివుడు అనేది ఎంత బాగుంటుంది కదండి. తర్వాత మనకి ఇక్కడ హరిద్వార్ అంటే ఇక్కడ ఒక గృహలోకి వెళ్ళాము. ఆ ఒక గృహలో అంటే ఒక కేవ్లో మనకి జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. ముందుగా మనకి హరిద్వార్ శివుడు మనకి హరిద్వార్ లింగ రూపంలో దర్శనమిస్తారు. తర్వాత మనకి రిషికేశ్ నెక్స్ట్ జ్యోతిర్లింగం రిషికేశ్ చూపిస్తాను చూడండి. మొత్తం ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు అని చెప్పాను కదా. ఒక లింగం తర్వాత ఒక లింగం. నెక్స్ట్ ఇది బద్రీనాథ్ అనే వైబ్సే నాకు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే నా పేరు కేదార్నాథ్, ఇక్కడ బద్రీనాథ్. అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరిక. ఇదే అసలైన కేదార్నాథ్. నేను ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. నా పేరుతో కలిగిన శివుడు, నా పేరు కేదార్నాథ్ అండి. ఇక్కడ కూడా కేదార్లింగులు అందరూ హిమాలయాస్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. తర్వాత అమర్నాథ్ జ్యోతిర్లింగం. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా అన్ని 12 జ్యోతిర్లింగాలు చూడాలంటే ఇక్కడికి వస్తే అయిపోయా. 12 లింగాలు ఒకటేసారి మనం దర్శనం చేసుకోవచ్చు. అదంతా అయిపోయినాక మనం బయటికి వచ్చినాక మనకి పాలతో కూడా అభిషేకం చేపిస్తారు. మనం ముందుగా నీరుతో చేసాము, తర్వాత జ్యోతిర్లింగాలు చూసాము, ఇప్పుడు పాలతో కూడా అభిషేకం చేస్తున్నాం. ఇక్కడ అంటే మన ఫెసిలిటీస్ అనేవి మనం అన్నీ అవైలబిలిటీస్ అయ్యి చిన్నగా అక్కడ ఒక డ్రమ్స్ లెక్క అరేంజ్ చేస్తారు. ఇంకా ఇప్పుడు అదొకటి కేవలం వెళ్ళాం కండి. ఇది కూడా 12 జ్యోతిర్లింగాలు. ఇదొక రకమైన అంటే ఇది అక్కడ అవి చూపిస్తారు అంటే అన్ని లింగాలు చూపిలేదు అక్కడ. ఇక్కడ మొత్తం నీట్గా ఒక్కొక్క జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలు. అంటే ఫస్ట్గా ఏం లింగం అంటే ఈ లింగం అనేది మహాకాళేశ్వరుడు. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. మహాకాళేశ్వర స్వామి మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత నెక్స్ట్ లింగం కాశీ విశ్వనాథుడు. ఈ కాశీ విశ్వనాథుడు అందరికీ తెలుసు. కాశీ పోతే మన పాపాలు అక్కడ పోయి మనం స్నానం చేస్తే చాలు. ఉత్తరప్రదేశ్లో ఉంది కాశీ. మన పాపాలన్నీ తొలగిపోతాయి. నెక్స్ట్ జ్యోతిర్లింగం మల్లికార్జున స్వామి. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. శ్రీశైల మల్లికార్జున స్వామి. ఈ జ్యోతిర్లింగం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. నెక్స్ట్ జ్యోతిర్లింగం నాగేశ్వర్, గుజరాత్లోని జ్యోతిర్లింగం. అయిపోయిన తర్వాతనే తమిళనాడులోని జ్యోతిర్లింగం రామేశ్వరం
మహా అద్భుతమైన జ్యోతిర్లింగం. తర్వాత నెక్స్ట్ జ్యోతిర్లింగం ఇక్కడ చిన్నగా లింగం అనేది అరేంజ్ చేస్తారు. ఈ 2 అయిపోయినాక తర్వాత సోమనాథ లింగేశ్వరం, ఇది సోమనాథ్. చూశారు కదండి, అన్ని జ్యోతిర్లింగాలు కలిపిన ఉన్న ఇది ఒకటే సాట అరేంజ్ చేశారు. అంటే మనకి 12 జ్యోతిర్లింగాలు, అంటే ఒక్కొక్క లింగం దగ్గర ఒక్కొక్క లైట్ పడుతుంటుంది. ఒక లైట్ అయిపోయినాక ఇంకో జ్యోతిర్లింగం చూపిస్తారు, అది అయిపోయినాక ఇంకో లైట్ దగ్గర, అంటే ఒక్కొక్క 12 జ్యోతిర్లింగాలు కలిపి ఇక్కడ అరేంజ్ చేశారు. ఇవన్నీ 12 జ్యోతిర్లింగాలు అయిపోయినాక నెక్స్ట్ గ్రిష్ణేశ్వర్ మహారాష్ట్రలో ఉంది. గ్రిష్ణేశ్వర్ ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్ర. మొత్తం మనకి మహారాష్ట్రలోనే 3 లింగాలు వస్తుంది. నెక్స్ట్ జ్యోతిర్లింగం వైద్యనాథ్, జార్ఖండ్లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం. అలా లోపలికి వెళ్ళుతున్నాక ఇక్కడ కేవ్స్లో ఒక క్లిప్ ఇద్దామని మా ఫాదర్కి మదర్కి శివుడు గెటప్లో ఉన్నాడు స్వామి. తర్వాత ఇది ఇంకో జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా నెక్స్ట్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని జ్యోతిర్లింగం అండి. అలా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. నెక్స్ట్ భీమాశంకరుడు మహారాష్ట్ర. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి గద బ్రేక్ అయినాక దాని మధ్యలో లింగం అనేది మనకి దర్శనం ఇస్తుంది. ఈ లింగం అనేది మహా పవర్ఫుల్. నెక్స్ట్ త్రయంబకేశ్వర్ మహారాష్ట్రలోని జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం. అంటే ఇక్కడ మనకి 3 లింగాలు ఉంటుంది. నెక్స్ట్ కేదార్నాథ్, నేను చెప్పాను కండి కేదార్నాథ్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఇది చాలా పవర్ఫుల్, ఎందుకంటే హిమాలయాస్లో అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా కష్టం. ఇది 11,735 ఫీట్ హైట్లో ఉంది. అంత హైట్ దగ్గర, అంత దగ్గరికి పోవడం, మనం కాశీకి పోవడం ఎంత ఇష్టపడతామో ఇప్పుడు ఈ కాలంలో ఉత్తరాఖండ్ పోయి కేదార్నాథ్ బద్రీనాథ్ దర్శనం చేసుకోవడం కూడా అంత ఫేమస్ అయిందండి. ఇది కేదార్నాథ్. మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా కుదిరితే, ఎందుకంటే 6 మంత్సే టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి టెంపుల్ని విజిట్ చేసేకి ట్రై చేయండి. ఇప్పుడు ఫెసిలిటీస్ అనేవి చాలా. వైశాఖ పర్వతం, ఇది ఇంకొక కేవ్ అండి. ఆ ఒక గృహ అయిపోయింది, ఇది ఇంకొక గృహ. ఇక్కడికి ఎంటర్ అయితేనే అందరూ చాలా సంతోషపడతారు, ఎందుకంటే ఇది ఒక అద్భుతం, మహా అద్భుతం. ఇలాంటి గృహ నేను ఎప్పుడూ చూడలేదు. ఇంత లైటింగ్ ఫెసిలిటీ రుద్రాక్షలతో ఎంత బాగా చేశారంటే అంత బాగా చేస్తారు, అది అద్భుతం. ఇక్కడ ఒక స్కెలిటన్తో అరేంజ్ చేశారు. మొత్తం కొంచెం అంటే చిన్నగా ఉంటుంది గృహ మాత్రం. లైట్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి, రుద్రాక్షల అలంకరణతో. లోపల సో మెనీ స్టాచ్యూస్ ఉన్నాయి. పిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా పిలుచుకుపోండి, ఎందుకంటే వాళ్ళు భయపడచ్చు. చిన్నగా ఉన్నాయి కానీ చాలా బాగుంది. మీరు కూడా ఈ గృహలోకి స్పెషల్గా ఎంట్రీ టికెట్ తీసుకుంటేనే అలౌ, అందరికీ ఈ గృహలో అలౌ కాదు. అది మేము రిక్వెస్ట్ చేశాము, మాకైతే అలౌ చేశారు. ఇక్కడ చూసారు కండి తామర పువ్వు ఎంత బాగుందో. ఈ బ్రిడ్జ్, ఇక్కడ శివుడికి అభిషేకం, అంటే వాటర్తో అభిషేకం కంటిన్యూగా జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏమిటంటే మాకు నచ్చినది ఏమంటే అక్కడ స్టోన్స్ కొండల లెక్క అరేంజ్ చేశారు. అంటే ఒక కొండ నుంచి ఇంకో కొండ, అట్లా ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, అలా రౌండ్గా తిరిగిన తర్వాత మనం అభిషేకం చేయొచ్చు. అది మీకు ఇప్పుడు నీట్గా క్లారిటీగా చూపిస్తాను. మేము మా మదర్కి ఫాదర్కి జస్ట్ ఒక వీడియో తీసాను అలా. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవే చెప్పాను. ఒకటి అలా వాటర్లో ఎంత మంచిగా అరేంజ్ చేస్తారు కదండి. మేము ఈ శివోహం టెంపుల్లో మాకు నచ్చిన ఏకైక గృహ అంటే ఇదే అండి. ఎందుకంటే ఒక స్టెప్ తర్వాత ఒకటి, అది వాటర్లో ఉన్నాయి. పెద్దోళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి కేవ్స్లో కాబట్టి ప్లేస్ లేదు, అన్కన్వీనియంట్ సిగ్నల్స్ లేవు. ఎవరికైనా చేసి ఫోన్ చేసి చూపిద్దామంటే అలా ఒక్కొక్క స్టెప్ తర్వాత ఒక్కొక్కటి చూస్తున్నారు కదా. ఇప్పుడు మా ఫాదర్ మా మదర్, మా అమ్మ లైట్గా స్కిడ్ అయినట్టు అయింది, కానీ అది ఎందుకు స్కిడ్ అయిందంటే జస్ట్ ఆ ఫోటో నేను తీస్తున్నాను కాబట్టి మా అమ్మ నన్ను చూసింది. అలా ఒక రౌండ్ తిరిగిన తర్వాత అభిషేకం చేసి నీళ్ళతో మా అమ్మ మా నాన్న బయటికి వచ్చారు. తర్వాత మహాకాళి, ఇంకా ఇక్కడ మహాకాళి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఎంత బాగుందంటే, ఎంత డెకరేషన్ వీళ్ళు ఎలా చేస్తారో తెలియదు. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా కావాలి కదండి, అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ మనకి మహాకాళి అమ్మవారు దర్శనమిచ్చారు. తర్వాత ఇది ఇంకా మహా అద్భుతం. నేను ఎందుకు ఇన్నిసార్లు మహా అద్భుతం అంటే, ఈ ప్లేస్ అటువంటిది. ఎక్కడైనా మీరు చూసారా, వినాయకుడు కుమారస్వామి చేతితో పట్టుకోవడం, కింద అదిగాక మనకి నెమలి కూడా ఉంది. ఆ డెకరేషన్ కానీ ఏదైనా కానీ ఆర్టిఫిషియల్ అనుకోండి, కాకపోతే పూలు కానీ ఆకులు కానీ, కాకపోతే ఆ అరేంజ్మెంట్ అనేది అద్భుతం. ఇక్కడ మనకి వినాయకుడు కుమారస్వామి కింద నెమలి 3 కలిసి ఒక ఫోటో ఫ్రేమ్లో నేనైతే ఇప్పుడే చూసాను, ఎప్పుడు చూడలేదు. అది కూడా చేతితో పట్టుకోవడం వినాయకుడు కుమారస్వామి. మా ఫాదర్ చెప్పారు ఇన్ని ఏళ్ళలో ఎప్పుడు చూడలేదంట. అలాంటిది నాకు ఈ శివోహం టెంపుల్లో ఆ అద్భుతాన్ని అయిన దర్శనం కలిగింది.
మనకి వినాయకుడు కుమారస్వామి దర్శనం అయిన తర్వాత మనకి ఒక కొండలో అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారు చాలా పెద్దగా ఉంటుంది, టైగర్ పైన కూర్చున్నట్టు అవతరిస్తారు. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇది చూసిన తర్వాత అందరూ చాలా సంతోషపడతారు. ఎందుకంటే అమ్మవారు అది కొండలు అంత హైట్గా ఫుల్లీ డెకరేటెడ్ స్పేస్లో ఉంటుంది కదండి. మా ఫాదర్కి అమ్మవారు అంటే చాలా ఇష్టము. అదిగాక ఇది దసరా నవరాత్రులు అంటే మేము ముందే వెళ్ళాం దసరా నవరాత్రుల్లో. కాకపోతే ఒక 10 days ముందు వెళ్ళినందుకు మాకు అమ్మవారి దర్శనం ముందే కలిగింది అనుకున్నాము. ఇంకా తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇదంతా చిన్నగా డెకరేషన్ చేశారు. ఈ డెకరేషన్ వ్యూలో జిరాఫీ అవన్నీ ఉన్నాయండి. మా ఫాదర్ అలా అలా జిరాఫీతో ర్యాబిట్తో అంతా ఎంజాయ్ చేశారు. అది యాక్చువల్గా రియల్ కాదు, కాకపోతే అలా చూపించారు. అంతే బాగుంది. అక్కడ ఫొటోస్ కానీ ఎవరైనా మంచిగా ఐఫోన్ ఉంటే మాత్రం అక్కడ ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడ మనకి అన్నీ ఉంటాయి కదండి శాటిలైట్స్, అన్ని శాటిలైట్స్ కలిపి అన్ని ఇంకా సన్ను మూను అట్లా అన్నీ కలిపేశారు. ఇదైతే ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఎలా పెట్టారంటే మనకి ఆంజనేయ స్వామి స్టాచ్యూ మధ్యలో గుండెలో రాముడు లక్ష్మణుడు రాముడు సీత ఉంటారు కదండి. అది ఓపెన్ చేస్తున్నట్టు క్లోజ్ చేస్తున్నట్టు రాముడు సీత ఉంటారండి. అదైతే ఇంకా మా మదర్ నేను మా ఫాదర్ బాగా సంతోషపడ్డాము. ఇంకా ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ పెట్టారు. స్వామి వివేకానంద, మనకి అరుణాచలంలోని ఒక బాబా ఉన్నారు. అందరు కలిపి ఒక 5-6 స్టాచ్యూస్ పెట్టారు. గురునానక్ చూసారు కండి. శివోహం టెంపుల్ ఒక్క టెంపుల్కి వస్తే మనకి ఎంతమంది దేవుళ్ళు దర్శనమిస్తున్నారు, ఎంతమంది గురువులు దర్శనమిస్తున్నారు. ఇట్లాంటి అద్భుతం ఎక్కడైనా చూసారా మీరు? భగవద్గీతలో మనకి యుద్ధం చేస్తారు కదా, ఆ స్టాచ్యూస్, ఇన్ని స్టాచ్యూస్ ఒకటే ప్లేస్లో శివుడు శివావతారాలు, ఎన్ని అవతారాలు అంటే అన్ని అవతారాలు శివునివి అన్నీ నీట్గా చూపిస్తారు ఈ ఒక్క శివోహం టెంపుల్లో. ఇది ఒక ట్రస్టే కావచ్చు, కాకపోతే మనకి ఆనందాన్ని ఇస్తుంది. మా అమ్మ మా నాన్న ఎన్నిసార్లు చెప్పారు, థ్యాంక్ యూ కేదార్ ఇక్కడికి వచ్చి నన్ను పిలుచుకొని వచ్చినందుకు. ఎందుకంటే ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు టైం స్పెండ్ చేసేకి చూడండి. ఇంకొకటి వాళ్ళు తర్వాత బయటకు వచ్చిన తర్వాత కేవ్లోంచి వాళ్ళు ఒక కాయిన్ ఇచ్చారు. అది మనం ఒక 9 times అనుకొని కరెక్ట్గా దానిపైన వేయాలి అంట. నాకి మా మదర్కి మా ఫాదర్ అక్కడ వేసాం. కాయిన్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి శివుడు లింగం ఉంది కదండి. ఇంకా మేము యాక్చువల్గా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం శివుని స్టాచ్యూ దగ్గర. ఇక్కడ వాళ్ళు మనకు ఒక దీపం ఇస్తారు. ఆ దీపాన్ని మనం వెలిగించి నీళ్ళలో ఫ్లోటింగ్లో వేయాలి. అది ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి. వాళ్ళు ఒక దీపం ఇస్తారు. ఆ దీపము ఇప్పుడు మా ఫాదర్ మా మదర్ అలా వెలిగించిన తర్వాత శివునికి తిప్పి హారతి ఇచ్చినట్టు ఇచ్చి ఇంకా ఇప్పుడు నీళ్ళలో వదిలేస్తారండి. దేవుని ముందర కొన్ని నీళ్ళకి అలా అరేంజ్ చేస్తారు. మౌంటైన్ అలా చూసారు కదండి, ఒక కెనాల్ ఎలా ఉందో అలా చేస్తారు. తర్వాత మనకి చిన్నగా వినాయకుడు, అమ్మవారు, నంది అలా దర్శనమిస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఆల్మోస్ట్ శివోహం టెంపుల్ అన్నీ కేటగిరీస్ అయిపోయినాయండి. ఇంకా ఏమంటే లాస్ట్కి ఇంకొక 2-3 ఉన్నాయి. అక్కడ అగరబత్తి అవి తిప్పుతాము. ఇక్కడ మనకి చిన్నగా శివుడు ఇంకా లింగ ఆకారంలో మళ్ళా దర్శనమిస్తారు. ఇంకా ఇదే లాస్ట్ అండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటకు అగరబత్తీలు ఇంకొకటి ఉంటుందండి అగరబత్తీలు తిప్పడం. అగరబత్తీలు తిప్పినాక మనకి అన్ని యాక్టివిటీస్ అయిపోతాయండి. మనం పే చేసింది 250 రూపీస్. 250 రూపీస్లో ఇంత మంచి అద్భుతమైన యాక్టివిటీసు అన్నీ చూపించారు. చూసారు కండి. ఇంకా లాస్ట్కి అగరబత్తి తిప్పిన తర్వాత మేము బయటకు వచ్చేసి ఇక్కడ మనకి నవగ్రహాలు కూడా ఉంటాయండి. వాళ్ళు అన్ని చిన్న రుద్రాక్షలో సంథింగ్ ఏదో ఒక బ్యాగ్ ఇస్తారు. అది మనం అక్కడ 9 చుట్లు తిరిగిన తర్వాత మనం అక్కడ పెట్టేసాలండి. అవి నల్లగా ఉంటాయి. అది దాని లోపల ఏముంటాయో తెలియదు కానీ మనకు అక్కడ పెట్టేయమన్నారు. అది పెట్టిన తర్వాత మనకి శివోహం టెంపుల్లో మనకి 250 రూపీస్ ఇచ్చిన యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయండి. ఇవిగా మీరు కూడా 250 రూపీస్ తీసుకొని ఇవన్నీ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా బెంగళూరు దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ని అయితే గ్యారంటీగా విజిట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోని ఇంత డెప్త్గా నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. మీకు గాన నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా నా వీడియోలో ఏమైనా తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి. సో దట్ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ అయ్యి చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు బెంగళూరులో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్ అన్నీ చూపించగలుగుతున్నానంటే మెయిన్ కారణం మా ఫాదర్ మదర్ వాళ్ళు బెంగళూరుకి రావడం, నేను ఇవన్నీ మీకు వీడియో తీసి చూపించడం అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో శివోహం టెంపుల్. ఓం నమః శివాయ నమః. కేదార్ రుచితో దిల్కుష్.